హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. పూరి, పకోడీ, గారెలు ఇలాంటివన్నీ మనం ఫ్రై చేశాక ఆ నూనెలన్నీ మళ్ళీ వంటల్లో వాడతాం. ఇది అందరి ఇళ్లలో చేసేదే. కానీ దీనివల్ల కొన్ని సమస్యలున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. పూరి, పకోడా, గారెల వంటివన్నీ చాలా మంది ఇష్టంగానే తింటారు. మంచి క్రిస్పీగా ఉండే ఈ ఫుడ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే వీటిని తినడం వల్ల సమస్యలు వస్తాయని కూడా తెలిసింది. అయితే ఎప్పుడో ఒకసారి తినడం పర్లేదు. కానీ ఇక్కడ మరో సమస్య ఏంటంటే వీటి ఫ్రై చేస్తున్న నూనెని మళ్ళీ వాడటం, తక్కువ నూనెలో ఇలాంటి వంటల్ని చేసిన నూనెని పారబోయలేం. దీంతో చాలా మంది అదే నూనెల్ని వంటలో వాడుతూ ఉంటారు. దీంతో కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటో తెలిస్తే మీరు డెఫినెట్ గా షాక్ అవుతారు. మరి ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందామా? నూనెల్ని మళ్ళీ తిరిగి వాడటం వల్ల డయాబెటిక్, రక్తపోటు, గుండె సమస్యలు వంటి చాలా కారణాలున్నాయి వీటికి. అధ్యయనాల ప్రకారం వంట నూనెల్ని మళ్ళీ వేడి చేస్తే విషపూరిత పదార్థాలు విడుదలవుతాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీనివల్ల మంట, అనేక సమస్యలు వస్తాయి. అందుకే ఈ నూనెల్ని మళ్ళీ వాడకుండా చూడడం మంచిది. అయితే కొన్నిసార్లు మళ్ళీ వాడొచ్చని అంటున్నారు. అది ఎలా అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడకుండా ఉంటే దాన్ని తిరిగి 3 సార్లు వాడొచ్చు. అదెలా అని అనుకుంటున్నారా? అదేనండి, మనం నూనెని తిరిగి వాడడం అనేది ఏ రకమైన ఫుడ్‌ని అందులో ఫ్రై చేశారు, అది ఏ రకమైన నూనె, ఎంత టెంపరేచర్ వేడి చేశారు, ఎంతసేపు వాడారు, ఇవన్నీ గుర్తించి వాటి ప్రకారమే వాడాలి. వీలైనంత వరకు ఈ నూనెని అవాయిడ్ చేయడమే మంచిది అంటున్నారు. నూనెని ఎక్కువగా వేడి చేసి మళ్ళీ మళ్ళీ వాడితే ట్రాన్స్ ఫ్యాట్స్ పరిమాణం పెరుగుతుంది. మన ఆహారాన్ని అనారోగ్యకరంగా చేసే నూనెని తిరిగి వాడినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ పరిణామం అలాగే పెరుగుతూ ఉంటుంది. అలాంటి నూనెలో వండిన ఆహారాన్ని తీసుకుంటే హానికరమైన ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల విషపూరిత పదార్థాలు విడుదలవుతాయి. దుర్వాసన కూడా వస్తుంది. ఇక అధిక ఉష్ణోగ్రతలో వేడి చేస్తే నూనె విషపూరిత పొగను విడుదల చేస్తుంది. పొగ బిందువు చేరుకోవడానికి ముందే పొగలు వెలువడతాయి. కానీ ఉష్ణోగ్రత పొగ బిందువు కంటే ఎక్కువగా ఉంటే పెరుగుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఎక్కువసార్లు వేడి చేసినప్పుడు వాసన చెడుగా మారుతుంది. అనారోగ్యకరమైన పదార్థాలు, గాలి ఆ తర్వాత ఆహారంలోకి ఆ గాలి చేరి విడుదలవుతాయి. అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే నూనెలోని కొన్ని కొవ్వులు ట్రాన్స్ ఫ్యాట్స్ గా మారి గుండె సమస్యలకి కారణమవుతాయి అంటున్నారు. ప్రతిసారి వేడి చేయడం వల్ల విషవాయువులు విడుదలై ఆహారాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి. ఇలా మరోసారి వేడి చేసిన నూనెలతో వండిన వంటలు తినడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించడం మంచిది అని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ఇప్పటి నుంచి వీటిని తగ్గిస్తే మీ ఆరోగ్యానికి చాలా మంచిది.